హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మ సలహాలు సూచనలకు స్వాగతం. నేను మీ పద్మని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చాను. స్టోరీ చాలా చిన్నదే అనుకోండి, కానీ అందులో చిన్న మోరల్ ఉంది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక భార్య భర్త ఒక బాబు ఉంటారండి. ఇద్దరు వర్క్ చేస్తారు ఆఫీస్లో. ఇద్దరు ఎవరు ఇంట్లో ఉండరు. ఆ బాబు కూడా స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఎవరు ఉండరు. కానీ బాబు ఇంటికి వచ్చిన తర్వాత ఒక పని మనిషిని పెడతారు, ఒక ఆయాని. ఆ అమ్మాయి వచ్చి బాబుకి అన్నీ చూస్తుంది. ఇది భోజనం పెట్టడం, ఇలా ఆ అబ్బాయికి కావాల్సినవన్నీ చేస్తూ ఉంటుంది. ఆ అబ్బాయికి ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గర వచ్చి కూర్చొని, నాన్న నువ్వు ఎంత సంపాదిస్తున్నావు రోజుకి అని అడుగుతాడు. ఎందుకు అలా అడుగుతున్నాడు? ఇందుకే ఆయన ఏంటంటే నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ అండి. ప్రొద్దున వెళ్తే రాత్రి వస్తాడు, రాత్రి వెళ్తే ప్రొద్దున వస్తాడు. అలాంటి ఉద్యోగం అయింది. అంచేత నుంచి ఎప్పుడు ఈ అబ్బాయి కనపడ్డాడు. ఈ అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయి వచ్చే తర్వాత ఈయన వెళ్ళిపోతాడు. ఆ టైప్లో ఆయన ఉద్యోగం వాళ్ళ నాన్నగారిది. ఆ అమ్మ కూడా అంతే, పొద్దున సాయంత్రం వస్తుంది. ఆ పని మనిషితోటి ఈ అబ్బాయి కాలం గడుపుతూ ఉంటాడు. ఎందుకురా అలా అడుగుతామంటే, ఏం లేదు, నాకు మీ జీతం మీరు రోజు ఎంత సంపాదిస్తున్నా తెలుసుకోవాలండి అంటాడు. ఎంత సంపాదిస్తానో రోజుకి ఒక 200 అనుకోపోని అంటాడు. అలాగా అనుకుంటాడు. అసలు మీరు 200 అంటారు కదా, ఇంకా ఎక్కువ కూడా సంపాదిస్తారు అంటే, నాకు ప్రమోషన్ వచ్చింది లేదా 500 సంపాదించే వరకు అయితే 200, కానీ ఇప్పుడు 500 సంపాదిస్తాను రోజుకి 500 వస్తుంది. ఎందుకురా నీకు అంటాడు. వస్తున్నా అడుగుతాను డాడీ ఎంత వస్తుంది డబ్బులు అని. అలాగా అంటాడు. సరే వాళ్ళ నాన్నని అడుగుతాడు, నాన్న నాకు 500 డబ్బు ఇస్తావని. ముందు విసుక్కుంటాడు. నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను కదా, నువ్వు వచ్చి నన్ను విసిగిస్తున్నావు, నీకెందుకురా డబ్బులు అని. లేదని వెళ్ళిపోతాడు. అబ్బాయి బెక్క మొహం వేసుకుని వెళ్ళిపోతాడు. కానీ అబ్బాయి ఈ నాన్నగారు కొంచెం ఫీల్ అవుతాడు. అనవసరంగా పాపం అబ్బాయిని కసురుకున్నాను, వాడు ఎందుకు అడిగాడో ఏమిటో పాపం, లేకపోతే ఎప్పుడు అడగలేదు నన్ను అడిగాడు. సరే అని చెప్పి 500 నోటు తీసుకుని వచ్చి, ఇదిగో తీసుకురా 500 అని చెప్పిస్తాడు. సరే ఇంతలో గబగబా లోపలికి వెళ్ళి అది అబ్బాయి హుండీ తీసుకొచ్చి కింద పోసేసి లెక్క పెడతాడు. లెక్క పెడితే 2000 3000 ఉంటుంది అందులో. సరే ఇంత డబ్బులు పెట్టుకుని నన్ను ఎందుకురా అడిగావు, డబ్బులు కావాలని అంటాడు. లేదు నాన్న, మీరు రోజు వెళ్ళిపోతున్నారు కదా, నాకు అందరూ నాన్నలో ఆ ఇంట్లో చక్కగా డాడీ కొడుకుతో ఆడుకుంటారు, నువ్వేమో ఎప్పుడు నాకు కనపడవు, ఎప్పుడు అమ్మాయి కనపడుతుంది నాకు, అందుకని ఒకరోజు ఉండిపో నాన్న, నీకు 500 నేను ఇస్తాను, నా దగ్గర ఇంకా డబ్బులు ఉంటాయి అప్పుడు అంటది. ఇంకా ఆ అబ్బాయి నిజంగా మనకి ఎలా ఉంటుందంటే, ఆ అబ్బాయి చిన్న మాటలు అంటే ఇంకా చాలా ముద్దుగా మాట్లాడతాడు అనమాట. నువ్వు నాకు ఇష్టం డాడీ, నువ్వు ఇంట్లో ఉండాలి డాడీ, నాతో ఆడుకోవాలి డాడీ, అందరి పిల్లలు ఆడుకుంటున్నారు కదా డాడీ, స్కూల్ దేవడుతున్నారు కదా డాడీ, నువ్వు ఎప్పుడు రావు డాడీ మా స్కూల్కి అని అబ్బాయి చాలా ముద్దుగా అలా మాట్లాడుతుంటే అతనికి కళ్ళ నీళ్ళు వచ్చాయి. అయ్యో నేను పాప నా కొడుకు నన్ను ఎంత మిస్ అవుతున్నాడు అని చెప్పి, నేను ఒక రోజైనా లీవ్ పెట్టి నీతో ఫుల్గా ఉంటాను నాన్న అని చెప్పి ఆ అబ్బాయిని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని ఆ మన్నాడు సెలవు పెట్టి కొడుకుతో ఫుల్గా జూకి మ్యూజియంకి అలా అన్నీ తీసుకెళ్ళి ఆ అబ్బాయితో ఎంజాయ్ చేస్తాడు. ఈ పిల్లలు అందరూ ఉద్యోగాలు చేసుకునేటప్పటికి ఏంటంటే తల్లినో తండ్రినో ఎవరో మిస్ చేసేస్తున్నారండి. ఆ లోపల వాళ్ళకి ఆ బాధ ఉండిపోతుంది పిల్లలకి. వాళ్ళకి పైకి చెప్పుకోలేరు. వాళ్ళ లోపల అందరూ అమ్మ నాన్నలు ఉండరు, పిల్లలు చక్కగా వాళ్ళతో తిరుగుతుంటే వీళ్ళకి చిన్న మనసు కదా, ఫీల్ అవుతూ ఉంటారు. అంతే మనం ఎంత ఉద్యోగాలు చేసినా మన పిల్లల్ని కూడా మనం పట్టించుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారండి. అది ఇప్పుడు ఉద్యోగస్తులు అందరికీ నేను చెప్పేది అదే, పిల్లలతో కూడా కాసేపు గడపండి, వాళ్ళని హ్యాపీగా పెట్టండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.